भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा गदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवाञ्च श्रीरूपं सग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितां च नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्षे नमः। नमो ब्रह्मण्य देवाय गोब्राह्मण हिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नश्च प्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। निगमकल्पतरोद्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण వైష్ణవులందరికీ హరే కృష్ణ ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. ఈనాడు నిత్యం భాగవత్ సేవయ తరగతికి హాజరైన కర్నూలు భక్త బృందానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. హరి హరి బోల్. శ్రీమద్ భాగవతము పంచమ స్కందము అధ్యాయము సంఖ్య 14 శ్లోకం సంఖ్య 28. 14వ అధ్యాయము నామము భోగ మహారణ్యమైన భౌతిక జగత్తు. శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పినట్టు ఈ భౌతిక జగత్తు గురించి ఇక్కడ ఈ పంచమ స్కందంలో వర్ణించడం జరిగింది. ఈ అధ్యాయంలో భవారణ్యం యొక్క ప్రత్యక్ష అర్థము ఈ అధ్యాయమున వసగబడినది. ఇక పలు వస్తువులను సంపాదించి వాని నగరమునందు మంచి లాభమునకు అమ్ముటకై వాణిజ్యులు కొన్ని మార్లు అరణ్యమున ప్రవేశించుచుందురు. కానీ అరణ్య మార్గము ప్రమాదభరితమైన రీతి. ఆత్మ భగవత్ సేవను విడనాడి భౌతిక జగత్తును భోగింపగోరినప్పుడు శ్రీకృష్ణ భగవాన్ నిక్కముగా దానిని అట్టి అవకాశం నొసగును. కృష్ణ బహిర్ముఖహన భోగవాంఛాకరే అని చెప్పబడినది. ఈ కారణమైన ఆత్మ భౌతిక జగత్తునకు పతనము చెందును. కాబట్టి ఎప్పుడైతే భోగించాలని చెప్పేసి మనకు ఉంటుందో అప్పుడు మనం ఖచ్చితంగా ఈ భౌతిక జగత్తులో జన్మ తీసుకోవాల్సి వస్తుంది అని ఈ అధ్యాయం నందు చెప్తున్నాడు. ఇక్కడ భౌతిక జగత్తు యొక్క వర్ణన చేయడం జరిగింది. భౌతిక జగత్తు ఉద్దేశం ఏమిటి, మరి ఈ భౌతిక జగత్తులో ఉండే జీవుల యొక్క విషయాన్ని గురించి చెప్తున్నాడు.
చెప్పండి. క్వాపి దేవమాయయా శ్రీయా భుజలతా ఉపగూఢః ప్రస్కన్నా వివేకా విజ్ఞానః యత్విహారా గృహ ఆరంభా ఆకుల హృదయః తత్ ఆశ్రయ ఆవసక్తః ఆశ్రయ అవసక్తా సుతా దుహితృ దుహితృ కలత్రా భాషిత అవలోకా విచేష్టత అపహృత హృదయః ఆత్మానాం అజితా ఆత్మా అపారే అంధే తమసి ప్రహినోతి. భావము భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్కి జై. భావం చెప్పే ముందు ఈనాటి ఈ క్లాస్కు చెప్పడానికి అవకాశం ఇచ్చిన మన అర్హత నాకు ఈ అవకాశం ఇచ్చిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ గారికి, తర్వాత శిక్షా గురువులైన పూజ్యశ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు మరియు పూజ్యశ్రీ వైష్ణవ కృపా ప్రభు, పూజ్యశ్రీ వేణుమాధవ్ ప్రభు, పూజ్యశ్రీ రఘునందన సేవక ప్రభు, పూజ్యశ్రీ విపినమహరి రామచంద్ర ప్రభు, పూజ్యశ్రీ జయ గోవింద ప్రభు మరియు వైష్ణవందరికను వాళ్ళకు దండవాద ప్రణామాలు. తర్వాత ఇక్కడ ఉండే వైష్ణవులందరూ కూడా ప్రణామాలు. హరే కృష్ణ. ఇక్కడ భౌతిక జగత్తు గురించి వాటి యొక్క ఏ విధంగా రచన జరిగింది, ఉద్దేశం ఏమి అని చెప్పడానికి ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుతో ఇదంతా చెప్తున్నాడు అనమాట. ఎవరితో చెప్తున్నాడు ఇది? సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుతో చెప్తున్నాడు అనమాట. కాబట్టి దాంట్లో వచ్చేసి 28వ శ్లోకానికి ఉంటున్నాం ఇప్పుడు మనం. వాపి దేవ సేవయా శ్రీయా భుజలతోప గూఢః ప్రసన్న వివేక విజ్ఞానో యద్విహార గృహారంభకుల హృదయస్థ దాసయావాసక్త సుతద్రుహి త్రికుల కలత్ర భాచితావలోక విచేష్టితాపహృత హృదయ ఆత్మానమజి తాత్మా పార్థేంద్రే తమసి ప్రహితోని. హరే కృష్ణ. ఇక్కడ భావం చెప్తున్నాడు, సుఖదేవ్ కోసం చెప్తున్నాడు. ఎవరిది చెప్తున్నాడు అంటే పరీక్ష మహారాజుతో. ఒకప్పుడు బద్ధజీవుడు మూర్తి భవించిన మాయకు భార్య లేదా ప్రేయసి ఆకర్షితుడై ఆమె ఆలింగనమునకై ఉళ్ళిరుచుండును. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే పురుషుడి గురించి చెప్తున్నాడు ఇక్కడ. అంటే భార్య లేదా ప్రేయసి వాళ్ళు ఎవరంటే మాయ యొక్క ఆకర్షణ వాళ్ళు. కాబట్టి ఒకప్పుడు బద్ధజీవుడు ఎవరంటే బద్ధజీవుడు ఏం చేశాడంటే మూర్తి భవించిన మాయకు ఎవరైతే భార్య, కృష్ణ డోర్ వేసుకోండి, భార్య లేదా ప్రేయసి వాళ్ళ చేత ఆకర్షితులై ఆమె ఆలింగనమునకై ఉవ్విళ్ళూరు చుండును. ఆ ప్రకారము అతడు తన బుద్ధిని, జీవిత లక్ష్య జ్ఞానమును కోల్పోవును. ఆ విధంగా వచ్చేసి ఆ కౌగిలిలోనే ఉండిపోతాడు. కాబట్టి దానికోసమే ఆరాటపడుతుంటాడు. కాబట్టి పగలంతా కష్టపడి రాత్రంతా ఆ కౌగిలిలో ఉండాలనుకుంటాడు అనమాట. కాబట్టి ఈ మాయలో ఉండిపోతాడు అంతే తప్ప ఏమి అప్పుడు అతడు ఆధ్యాత్మిక ఉన్నతి కొరకై యత్నింపక ఆమె పట్ల అమితాసక్తుడగును. కాబట్టి ఇది ఏమిటంటే ఇది భౌతిక జగత్తులో ఉండే ఒక మాయ అంతే. అది ఆనందం కాదు. కాబట్టి నిజం ఏంటంటే ఆధ్యాత్మిక ఉన్నతి. మరి దానికోసం ప్రయత్నం చేస్తాడా అంటే మర్చిపోతాడు. ఎందుకంటే ఆసక్తి
దేనిపైన ఉంటుంది? ఆ ప్రేమలో ఉంటుందన్నమాట. అంటే ప్రేమ అంటే ప్రేమ కాదు, యాక్చువల్‌గా భగవంతుడి పట్ల మనకుండే అపారమైన కదా ఆసక్తి, సేవ, తర్వాత అనురాగాన్ని ప్రేమ అంటాము. ఇది లస్ట్ అనమాట. ఇది ఏమంటారు దీన్ని? లవ్ కాదు, లస్ట్ ఇది. కాబట్టి ఆ విధంగా దీన్ని ప్రేమని చెప్పకూడదు. కాబట్టి ఆ విధంగా మాయలోన పడి ఉంటాడనమాట. ఆమెకు చక్కని భవంతిని ఏర్పాటు చేయుటకే యత్నించుచుండును. కాబట్టి పెళ్ళవుతుంది. పెళ్ళైనాక ఏం చేస్తాడు? మంచి భవనం కావాలంటుంది ఆమె. ఇల్లు బాగలేదు, మాకు మంచి ఇల్లు నాకు సరిపోదు, ఇది నాకు నచ్చిన ఇల్లు కావాలంటుంది. కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తుంటాడు. పిదప ఆ గృహమున అతడు అనేక కార్యములలో మునిగి భార్యాపుత్రాదుల మాటలచే, చూపులచే, కలాపములచే విమోహితుడగుచుండును. అంతే. ఇంకేమవుతుంది? ఒకడుగా ఉంటాడు. ఏమి గృహస్థ అవుతాడు. ఇద్దరు కలుస్తారు. ఇద్దరు కలిసినాక పుత్రులు పుడతారు కదా. కాబట్టి ఆ స్పర్శ రోగం అనమాట అది. కాబట్టి దానివల్ల పిల్లలు పుడతారు. ఇంకా ఆమె కోరినట్టు మంచి భవంతి కడతాడు. మరి ఆమెకి ఏం కావాలో అన్ని వస్తువులు, ఆభరణాలు, తర్వాత చీరలు, అన్ని వస్త్రాలు ఏర్పాటు చేస్తాడు. నాకు కదా షికార్లు, సినిమాలకు తిప్పమంటుంది, తిప్పుతాడు. పిల్లలు వస్తారు. ఆ పిల్లలు వచ్చేసినాక వాళ్ళని పెంచాలా, తర్వాత వాళ్లకు స్కూల్కి పంపించాలా, ఆ స్కూల్ ఫీజులు కట్టాలా, ఆ తర్వాత వాళ్ళు పెద్ద చదువు చదివితే చదవడానికి డబ్బులు మరీ సమకూర్చాలా, తర్వాత వాళ్లకు పెద్దగైనాక ఉద్యోగాలు కోసం ప్రయత్నం చేయాలా, ఉద్యోగం వచ్చినాక పెళ్లిళ్ళు చేయాలా, మరి వాళ్ళ పిల్లలకు సేవ చేయాలా. ఇదే బతుకవుతుంది అనమాట. ఎవరిది? బద్ధజీవుడిది. దీనికోసం వచ్చినామా ఏమైనా? ఎందుకు వచ్చాం చెప్పండి? ఈ భౌతిక జగత్తులో ఇది శిక్ష, పనిష్మెంట్ ఏరియా. ఇది నాన్న మాట విన్నందుకు చీకటి గదిలో పరేసినాడు. ఇది చీకటి, అంధకారబంధురం కదా. కాబట్టి ఈ విధంగా మనము మాయలో పడిపోతున్నాము. ఆధ్యాత్మిక ఉన్నతి గురించి ఆలోచన చేయమని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి భార్యాపుత్రాదుల మాటలచే, చూపులచే, కలాపములచే విమోహితుడగుచుండును. కాబట్టి ఆ మాయలో పడిపోతాడు అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ ప్రకారం అతడు కృష్ణ భక్తి భావనను కోల్పోయి తనను తాను అజ్ఞానాంధకారమున పడవేసుకొనును. ఎవరు పడేయరండి, ఎవరికి వాళ్ళు పడేసుకుంటారు అజ్ఞాన అంధకారంలో. అజ్ఞానం అంటే ఏమి? జ్ఞానం అంటే ఏమి? ఆధ్యాత్మిక జగత్తు గురించి తెలుసుకోవడం. అజ్ఞానం అంటే ఏమి? ఈ భౌతిక జగత్తులో ఉండే విషయాల గురించి, ఇక్కడ గురించి అన్ని శాస్త్రాలు చదివేసేది అజ్ఞానమే. అది భౌతిక జగత్తు సంబంధించిన శాస్త్రాలు మీరేమని చదవండి గాక, ఎన్నైనా డిగ్రీలు ఉండవచ్చు గాక, పిహెచ్డి ఉండవచ్చు, డాక్టర్ ఉండవచ్చు, ఐఏఎస్ ఉండవచ్చు, కలెక్టర్ ఉండవచ్చు, ఇంకా ఏదైనా ఉండొచ్చు. ఇవన్నీ వచ్చేసి అజ్ఞానమే. ఇది అవిద్యనే. ఇది కాదు విద్య, ఇది కాదు జ్ఞానం. కాబట్టి అజ్ఞానంలో పడిపోయి ఇక్కడే ఏదో రాజకార్యాలు కదా ఏలుతూ వచ్చేసి ఇక్కడే మనకు మన జీవితం అంతా ఇక్కడ సమాప్తం అయిపోతుంది. భక్తి చేయడానికి, కృష్ణ భక్తి చేయడానికి, కృష్ణ భక్తి భావన కోల్పోయి ఈ విధంగా పతనమవుతారు అని చెప్పేసి ఇక్కడ భావనలో చెప్తున్నాడు. ఇంకా ప్రభావాలు చెప్తున్నాడు అండి. భాష్యం: బద్ధజీవుడు భార్య ఆలింగన మన కృష్ణ భక్తి భావనకు సంబంధించిన సమస్తమును మర్చిపోను. ఒకటే మాట చెప్పేసినాడు. అతడు ఎంతగా భార్యాసక్తుడగునో అంతగా సాంసారిక జీవనమున చిక్కుబడును. అంతే. మళ్ళీ ఏమంటాడు? ప్రేయసి నయనములు ఎంత వికారముగా ఉన్నప్పటికీ ఆమె సునయనగానే కనిపించునని ఒక బెంగాలీ కవి బకిం చంద్ర చటర్జీ పలికాను కదా. తాను మెచ్చినోడు రంభ అంట. చూసేవాడికేమో ఆమె అందంగా ఉండదు, కానీ మెచ్చినాడు కాబట్టి తాను మెచ్చినోడు రంభ. పెద్దలు చెప్తారు కదా. కాబట్టి తన ప్రేయసి ఎంత అందవికారంగా ఉన్నా కూడా వాడికి అందగతగా కనబడుతుందంట. ఇక్కడ చెప్తున్నాడు, ప్రభుపా చెప్తున్నాడు. నిజమునకు వారిరువును పరాప్రకృతికి, భగవంతుని ఉన్నతతర శక్తికి చెందిన వారి అయినను వాస్తవంగా ప్రకృతి అయి ఉన్నారు. యాక్చువల్గా వచ్చేసి భగవంతుని శక్తులు ఏంటంటే 3 రకాలు కదా. బాహ్య శక్తి, అంతర్గత శక్తి, తర్వాత తటస్థ శక్తి. కాబట్టి బాహ్య శక్తి అంటే ఎవరు? ఇదంతా మాయ, భౌతిక జగత్తు కదా. అంతర్గత శక్తి ఎవరు అంటే రాధారాణి, అంటే ఆమె భక్తిని ఇస్తుంది. ఈ భౌతిక శక్తి ఏమిస్తుంది? మాయ ఇస్తుంది, మాయలో పడేస్తుంది, మహామాయ అనమాట ఇది. తటస్థ శక్తి అంటే ఎవరు? మనం జీవులు కదా. తటస్థ శక్తి అంటే మనము మధ్యలో ఉన్నాం. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి కృష్ణ భక్తి భావన వచ్చేస్తుందో అప్పుడు ఆధ్యాత్మిక రాధారాణి సేవ ఆమె దగ్గర వెళ్ళిపోతాము, ఆధ్యాత్మిక ఆకాశానికి వెళ్ళిపోతాం కృష్ణ సేవ చేసి.
ఇంకొక దారి ఉంది కిందది, ఏది దిగజారిపోయేది, పతనం చెందేది. లేదా భౌతిక శక్తి ఉంది కదా ఒకటి, బాహ్య శక్తి, ఆ మాయాశక్తి అనమాట. దాంట్లో పడిపోయి ఇప్పుడు అదే చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం అందరూ ఏం చేస్తున్నామనంటే 99% చేసే వాళ్ళంతా మనం అట్లనే చేస్తాం అనమాట. మాయలో పడిపోయి ఈ దేహమే నేనని చెప్పేసి దేహాత్మ భావన. ఆత్మ అంటే నేనెవరు? దేహాన్ని అనే భావన, దేహాత్మ భావన అంటారనమాట. కానీ నిజానికి మనం దేహాత్మ భావనతో కలిగి ఉన్నవాడు ఏమవుతారంటే పతనం అయిపోతాడు, మాయలో పడిపోతాడు, మనసు మాట వింటాడు, మాయదారి పడతాడు, పతనం అయిపోయి ఇక్కడే జనన మరణ కాలచక్రంలోన మునిగిపోయి ఇక్కడే చస్తా పుడతా ఉంటాడనమాట. ఇది బాహ్యశక్తిని ఆశ్రయించిన వాడు. అట్లా కాకుండా అంతర్గత శక్తి అయిన మా రాధారాణిని మనం ఆశ్రయిస్తే ఏం చేస్తుంది? ఆమె కృష్ణుడి యొక్క పాదాలను చేర్చుస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా చెప్తున్నాడు. ఆయనను పరస్పరం ఉపయోగింపగోరినందున వారు పలుమార్లు ఆ పురుషులుగాను వర్ణింపబడుదురు. కాబట్టి ప్రకృతి అంటే ఏంటంటే ఈ దేహము ప్రకృతి సంబంధించినది. మరి ఈ దేహంలో ఉండే జీవాత్మ ఎవరు? ఆధ్యాత్మికం. అది ఎవరిది? పరమాత్మనికి అంశ, అది జీవుడు కదా. మనము జీవాత్మల. మనం ఈ దేహం ఏది? పాంచభౌతికమైనది, అంటే ప్రకృతి అని అర్థం అనమాట కదా, పాంచభౌతికమైనది. కాబట్టి దాదాపుగా అందరూ భోగించాలనుకుంటారు. ఏమనుకుంటారు? నేను భోగించాలా అనుకుంటాడు. అంటే భోగించే శక్తి ఎవరికి ఉంటుందంటే పురుషుడికే ఉంటుంది. భోగింపబడేది ఎవరంటే పురుషుడు. కాబట్టి భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అని చెప్పేసి శాంతి సూత్రం కృష్ణుడు చెప్పినాడు. భోక్త నేనే అని చెప్పినాడు కృష్ణుడు. మరి భోక్త ఎవరంటే భగవానుడు. ఆయన మనం ఎంత తింటాం చెప్పండి? 2 ఇడ్లీ తింటామా? ఆకలైతే 4 ఇడ్లీ తింటామా? లేదా 10 ఇడ్లీ తింటామా? అంతకంటే ఎక్కువ తినగలమా? మరి భోక్త ఎట్లయితాం మనము చెప్పండి? 1000 ఇడ్లీ తినగలగాల, అప్పుడు భోక్త అంటే. హరే కృష్ణ, అంతే కదా కృష్ణ? గురుకృష్ణ గురు కృష్ణ. కాబట్టి ఈ విధంగా వచ్చేసి స్త్రీ పురుషుల ఆకర్షణ వల్ల మాయలో పడి తన పతనం అవుతాడు తప్ప నిజానికి ఆయన భక్త అంటే కాదు. ఆయన దాసుడు. ఎవరు? జీవుడు. ఎవరు? జీవేరహాయ్ నిత్య కృష్ణ కృప కృష్ణ దాస. కాబట్టి కృష్ణుడు దాసుడుగా ఉండాలి అని చెప్తారు. కాబట్టి ఎవరైనా సరే పురుషులు కారు. ఇక్కడ నిజమునకు వారిలో ఎవరు పురుషులు కారు, కేవలము బాహ్యమునకు వారు పురుషులుగా తెలపబడుదురు. స్త్రీ పురుషులు జతగూడినంతనే ఇల్లు వాకిలి స్థలము స్నేహము ధనము అనువాని ఎడ అనురక్తులగుదురు. ఇక్కడ ఈ పాయింట్ చెప్పినారు, మీకు అర్థం కాలేదు సరిగా. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని మార్లు వాళ్ళు పురుషులుగాను వర్ణింపబడదు. నిజానికి వాళ్ళు పురుషుల. భోగింపబడేవాడు పురుషుడు, భోగించేవాడు పురుషుడు. ఇప్పుడు మనమంతా స్త్రీ దేహం. ఏ దేహంలో ఉన్నాము ఇప్పుడు? నేను ఏ దేహంలో ఉన్నాను? పురుషదేహమా స్త్రీదేహమా? నాది పురుషదేహం అయినంత మాత్రం నేను భోక్త కాదు. నేను కాబట్టి మనకు భౌతికమైన పురుషదేహం అంతేగాని ఇక్కడ కాబట్టి అంటారు అన్నమాట. కొన్ని మార్లు ఎవరును పురుషులు గారు, ఎవరు నిజమునకు వారిలో ఎవరును పురుషులు గారు. నిజానికి మనం పురుషులమంటే కాదు. ఎవరు పురుషుడు? పురుషోత్తముడు ఎవరు? జగన్నాథుడు. ఆయన యజమాని, మనం దాసులు. మనం పురుషదేహంలో ఉన్నంత మాత్రాన నువ్వు సేవకుడే కదా. ఇప్పుడు ఒక స్త్రీ తను పెళ్లి చేసుకున్న ఆ పురుషుడిని ఏ విధంగా సేవకుడిగా దాసిగా సేవ చేస్తుందో అట్లా మనం భగవంతుని సేవ చేయాలి, అంతేగాని మన పురుషుల అంటే కాదు. పురుషదేహంలో ఉన్నంత మాత్రాన భౌతికమైన ఈ పదార్థము పురుషదేహంగా చెప్పినంత మాత్రాన నీకు స్వతంత్రం లేదు, నువ్వు పురుషుడు కాదు. ఎవరు పురుషోత్తముడు? ఎవరు? జగన్నాథుడు, కృష్ణుడు. అది చెప్పాలా. అందుకే భౌతికమైన స్త్రీ పురుషులు జతగూడినంతనే ఏమవుతుంది? ఇల్లు కావాలి, తర్వాత వాకిలి కావాలి, తర్వాత స్థలం కావాలి, తర్వాత స్నేహం కావాలి, తర్వాత ధనం కావాలి. ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటారు అన్నమాట వాళ్ళంతా. వీటిపైన ఆసక్తి ఉంటుంది. ఆ ప్రకారంగా వారు ఎవరు సంసారమున చిక్కుబడుదురు. కాబట్టి ఈ విధంగా చిక్కుబడతారని చెప్తాడు. భుజములతో పగుడ బాహువుల తల ఆలింగనమును, అంటే బాహువులు కలిసి బద్ధజీవుడు ఈ భౌతిక జగత్తునందు ఏ రీతిగా బద్ధుడగునో వర్ణించుతున్నది. మైదన సుఖభోగము వలన కుమారులు కుమార్తెలు పుట్టుటకు వచ్చి
ఆ రీతిగా సంసారము తయారగును. అంటే మైదున సుఖంలో ఉండేసి ఏం చేస్తామంటే స్త్రీ పురుషులు భార్యాభర్తలు కలిసి కలవడం వల్ల ఏమి ఆ సంభోగం జరగడం వల్ల సంతానం కలుగుతుంది. ఆ మాయలో సంసారంలాగా చిక్కుబడిపోతుంది. చేయాలా సంసారము. సంసారమే సంసారం చేయడానికే లేదా వాళ్ళ సేవ చేయడానికే నేను ఈ దేహం తీసుకున్నానంటే గనక అది మాయలో పడినట్టు అని అర్థం అనమాట. కాబట్టి 2 ఉండాలా. రైలు పట్టా మాదిరిగా. ఏముండాలా? రైలు పట్టాలు ఎన్ని? 1 2? రైలు ప్రయాణం సాగాలంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ పోవాలంటే ఒక పట్టా ఉంటే రైలు ప్రయాణం సాగుతుందా? ఈ దేహమే నేను. ఆ! ఈ భార్య, నా ఇల్లు, నా పిల్లలు, నా దేశము, నా ఊరు అనుకుంటా ఇది మాత్రమే దీనికోసం మనం శ్రమిస్తే గనక మనము ఇంకొక పట్టాను అంటే ఆధ్యాత్మిక భక్తి, కృష్ణ భక్తి రసభావనలో లేకుండా ఉంటే గనక మనకు ఈ మానవ దేహం తీసుకున్న ప్రయోజనము సిద్ధిస్తుందా చెప్పండి? ఒక పట్ట పైన ప్రయాణం సాగనట్టు 2 ఉండాల. అది చెయ్యి, ఇది చెయ్యి. కాబట్టి 2 చేయాలని చెప్తాడు. 29 చెప్తాడు చూడండి. శ్రీకృష్ణ భగవానుని చక్రాయుధము హరిచక్రం అని పిలువబడును. శ్రీకృష్ణ భగవాన్ దగ్గర చక్రం ఉంది కదా, దాన్ని ఏమంటారంటే హరిచక్రము, శ్రీహరి. కాబట్టి శ్రీహరి దగ్గర ఉంటాడు. ఎవరు ఉంటుంది అంటే సుదర్శనం ఉంటుంది. యాక్చువల్ కృష్ణుడి దగ్గర ఎవరు ఉంటుంది? ఏముంటుంది? పిల్లనిగో మాత్రం ఉంటుంది అంతే. ఆయన ఆయుధాలు ధరించడు ఆయన కృష్ణుడు. ఏమి ద్విభుజ శ్యామసుందర రూపం గారి ఆయనది భగవానుడి. కానీ హరి అంటే ఏమిటి? చతుర్భుజుడు ఆయన. ఆయన చేతుల్లో 4 ఉంటాయి. ఏంటంటే అవి శంఖము, తర్వాత చక్రము, గద, తర్వాత పద్మము, కమలము, లేదా కొన్ని చోట్ల శార్ంగము కూడా ఉంటుంది. అంటే ధనుస్సు. 4 ఆయుధాలు ఉంటాయి ఆయన దగ్గర కదా. కాబట్టి ఆ విధంగా కమలము కూడా ఉంటుంది. ఆ కమలం వచ్చేసి జ్ఞానానికి చిహ్నం అనమాట. ఇక్కడ చెప్తున్నాడు అది ఏ కాలచక్రము, హరిచక్రం అంటాం. ఆ సుదర్శన చక్రాన్ని ఏమంటారంటే కాలచక్రము అంటాము. దాన్ని కృష్ణుడి దగ్గర ఉండే చక్రాన్ని ఏమంటారంటే హరిచక్రం అంటాము. హరిచక్రానికి మరొక పేరు ఏంటంటే కాలచక్రము. పరమాణువుల నుండి విపదార్థము వరకు వ్యాపించి ఉన్న ఈ కాలచక్రమే సమస్త కర్మలను నియంత్రించును. నిరంతరము పరిభ్రమించుచు అది బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచ వరకు గల సమస్త జీవుల ఆయువును హరించుచున్నది. కాలము ఏం చేస్తుంది చెప్పండి? మన యొక్క ఆయుష్ను హరిస్తుందా లేదా చెప్పండి? ఇప్పుడు ఈరోజు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందే, ఏమవుతుంది? మన జీవితంలో ఆయుష్లో ఒకరోజు తగ్గిపోయింది. కాబట్టి కాలచక్రం ఈ విధంగా ఏం చేస్తుందంటే మన ఆయుష్ను తగ్గిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ విధంగా చక్రం తిరుగుతూ ఉంటుంది. కాలచక్రం అది. దాని పేరు విష్ణు చక్రము. దాన్నే కాలచక్రం అని చెప్తారు. అది కృష్ణుడి దగ్గర ఉండే చక్రం అది. కాబట్టి కృష్ణుడు చెప్పినాడు భగవద్గీతలో, నేనే కాలమును అంటాడు. కాలస్వరూపుడు నేనే అంటాడు. మరి కురుక్షేత్ర సంగ్రామానికి ఆరంభంలో వచ్చేసి అర్జునుడు చెప్పిన విశ్వరూపం ఏం చెప్పండి? అది కాలపురుషుడు. ఆయన విశ్వరూపం చూపిస్తాడు కదా. విశ్వరూపంలో ఆయన నోట్లో అగ్ని జ్వాలలు వస్తుంటాయి అనమాట. ఆ జ్వాలల్లో వచ్చేసి వీళ్ళంతా పడి చచ్చిపోతుంటారు. ఎవరెవరు? లోపల నోట్లో పోతుంటారు, అగ్నిలో పడుతుంటారు. ఎవరు? భీష్మాచార్యుడు కదా, తర్వాత ద్రోణాచార్యుడు, కర్ణుడు, తర్వాత దుర్యోధనుడు, వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా అందరూ పడి లోపల అగ్నిలో పడిపోతుంటారు. నేనే కాలచక్రం నేను. కానీ కాలస్వరూపమైన విశ్వరూపం చూపిస్తాడు అక్కడ కృష్ణుడు. ఎవరికి? అర్జునుడిని. కాబట్టి నువ్వేం లేదు, బాణం పట్టుకో అంతే. నువ్వు నేను చేసిన అయిపోయింది అంతా. వీళ్ళంతా వెళ్ళిపోయినారు. ఊరికి నీ దగ్గర బొమ్మల్లాగా ఉన్నారు అంతే. బాణం వేసేయని చెప్తాను అంతే. బొమ్మలకు బాణం కొట్టినట్టే, అంతేం లేదు కదా. ఆ విధంగా చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ. కాబట్టి కాలచక్రమే సమస్త కర్మలను నియంత్రించును. నిరంతరం పరిభ్రమించుచు అది బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచ వరకు గల సమస్త జీవుల ఆయువును హరించుచున్నది. అంతే కదా. బ్రహ్మదేవుడు కూడా 100 సంవత్సరాల తర్వాత ఆయన కూడా హరికృష్ణ అవుతాడు. మనకు కూడా 100 సంవత్సరాల ఆయుష్. గడ్డిపోచ కూడా ఆయుష్ ఉంది. కాబట్టి చీమ నుంచి తీసుకొని చీమకు, తర్వాత బ్రహ్మదేవుడికి పిపీలేకం మొదలు ఆ బ్రహ్మాది వరకు మొత్తం అందరికీ చావు అనేది ఉంది. ఈ భౌతిక జగత్తులో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చావు ఉంది. చావు లేని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. దేవతలు అమృతం తాగినారు, వాళ్ళకి చావు లేదనేది తప్పది. వాళ్ళు కూడా నరుల్లో వస్తారు. ఇంతకుముందు చెప్పినా మీకు నేను. చాతుర్వర్ణ ఇది ఇక్కడ మనుష్యానం చతుర్లక్షతి, 84 లక్షల జీవరాశులు వచ్చేసి మనుష్యానం చతుర్లక్షతిలో వీళ్ళంతా వస్తారు.
భూలోకం నుంచి తీసుకొని సత్యలోకంలో ఉండే ఊర్ధలోకాల్లో ఉండే వాళ్ళందరూ మనుషులే వాళ్ళు. మర్త్యలోకంలో ఉన్నాం కాబట్టి మనం మానవులు అంటాం మమ్మల్ని. మర్త్యలోకంలో ఉండే వాళ్ళని మానవులు అంటారు. మరణం ఉంది అని చెప్పేసి. అంటే వాళ్ళకి మరణం లేదంటే ఉంది. అంటే ఇప్పుడు ₹1,00,000 తీసుకొని హోటల్ పోయినావు. ₹1,00,000 హోటల్ పోయి 5 స్టార్ హోటల్ ఉన్నా ఎంజాయ్ చేయాలని పోయినావు. నీ దగ్గర ఉండే ₹1,00,000 మొత్తం అయిపోయి ₹1 మిగిలిందనుకో, హోటల్ వాడు నిన్ను ఉన్నిస్తాడు అక్కడ. పో బయటికి పో, రూమ్ ఖాళీ చేయి అంటాడు. అప్పుడు ఎక్కడొస్తావు నువ్వు? నీ ఇంటికి వస్తావు. అదే ఈ భూమి. కాబట్టి బాగా పుణ్యం ఆర్జించి, అంటే పుణ్యం బాగా సంపాదించి స్వర్గలోకంలో దేవతా దేహం పొందినావు నువ్వు. ఆ పుణ్యం అంతా జీరో అయిపోతే మళ్ళీ నిన్ను ఎక్కడ తోసేస్తారు? స్వర్గలోకం నుంచి భూలోకం తోసేస్తారు మిమ్మల్ని కానీ, నన్ను కానీ, ఎవరినన్ను కానీ. ఎట్లయితే హోటల్ వాడు ₹1,00,000 అయిపోయినాక ఎట్లయితే ఇంటి బయట రూమ్ నుంచి బయట ఖాళీ చేయని చెప్పేసి అంటాడో, డబ్బు కట్టలేవు కదా, నువ్వు ఉండడానికి నీకు హక్కు లేదన్నట్టు ఆ స్వర్గలోకంలో ఉండేవాళ్ళు దేవతలు కూడా పంపించేస్తారు అంతే. ఆ విధంగా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ జన్మ తీసుకుంటాం మనం అంతే. అది చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కడు శైశవము నుండి బాల్యమునకు, బాల్యము నుండి యవనమునకు, పిదప యవనమును పిదప వృద్ధాప్యమునకు మారి చివరకు మరణమును సమీపించును. కాలం అనేది ఏ విధంగా చెప్పాడు కదా కృష్ణుడు. ఏం చెప్పినాడు? నాయన అందరికి మృత్యు ఉంది అంటాడు. జీవుడంటే కదా, జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతశ్చ తస్మాద పరిహార్తే తత్వం శోచతం అర్హసి అని చెప్పినాడు. అంటే జాత అంటే జన్మ, హి ధ్రువో మృత్యు, హి అంటే ఖచ్చితంగా ఉంది. నేను ధృవీకరిస్తున్నాను, మరణం ఖచ్చితంగా మరణిస్తాడు అని చెప్తాడు. మరణించిన వాడు ఖచ్చితంగా మళ్ళీ పుడతాడు. మళ్ళీ మరణించిన వాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా వానికి దేహం ఏర్పడి ఉంటుంది. ఈ జన్మలో మీరు చేసుకున్న పుణ్యాన్ని బట్టి నెక్స్ట్ జన్మలో మనకు దేహం వస్తుంది అంతే. దేవుడే మనకేం సపరేట్గా స్పెషల్ దేహం ఇవ్వడు. ఈ జన్మలో మీరు చేసుకున్న పుణ్యాన్ని బట్టి. ఇప్పుడు నీవు ఎందుకు దేహం తీసుకున్నావు కదా, నీకు గీతలో చెప్పినాడు కదా కృష్ణుడు ఏం చేయాలని చెప్పేసి, కృష్ణ సేవ చేయాలని చెప్పినాడు. కృష్ణ సేవ చేయకుండా వచ్చేసి మద్యం మాంసం జూదం వ్యభిచారం చేస్తే ఏమవుతుందంటే నీచ దేహం వస్తుందన్నమాట. నీచ లోకాల్లో పతనమైపోతావు నువ్వు. ఊర్ధ్వ లోకాల్లో పోవు. బాగా దేవాలయాలు కట్టించి, బాగా సేవలు చేసి, నదులు తటాకాలు తవ్వించి, దేవాలయాలు కట్టించేసి, రోడ్లు వేసి, వృక్షాలు నాటి, బాగా పుణ్యకర్మలు చేస్తే గనక ఊర్ధ్వలోకాల్లోన స్వర్గలోకంలో దేహం వస్తుంది. అట్లా కాకుండా మద్యం మాంసం జూదం వ్యభిచారం చేసి అందరినీ కదా తలలు తీసేసుకుంటూ, దోపిడీ చేసుకుంటూ, దొంగతనం చేసుకుంటూ పోతే ఏం చేస్తామంటే అధోలోకాల్లోన చీకటి, ఇంకా చీకటి. ఇక్కడ 12 గంటలు వెలుగు, 12 గంటలు చీకటి ఉంటుంది. అక్కడ అసలు 24 గంటలు చీకటి ఉంటుంది. అటువంటి అంధకారబంధురమైన అధోలోకాల్లో వచ్చేసి చిక్కుకొనిపోయి దుర్భరమైన జీవితం గడపాల్సి వస్తుంది అనమాట. అటువంటి దేహాలు తీస్తాడు భగవంతుడు. కాబట్టి ఈ విధంగా వచ్చేసి ఒకరు దేహం తీసుకుంటే మొట్టమొదటి ఏమొస్తుంది? నవజాత శిశువు అంటాడు. తర్వాత శైశవము అంటే బాల్యం. బాల్యం నుంచి ఎక్కడికి పోతాడు? శైశవం అంటే చిన్నపిల్లవాడు. ఏది? 1 సంవత్సరం పిల్లవాడు. ఆ తర్వాత బాల్యం వస్తుంది. బాల్యం తర్వాత ఏమైపోతుంది? పెరుగుతూ 20 ఏళ్ళు వస్తే యవనం వచ్చేసింది. యవనం తర్వాత ఏమొస్తుంది? పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసినాక ఏమైపోతుంది? మరి ఆ దేహం అయిపోతుంది. పిల్లల్ని కన్నాక మరి ముసలితనం వచ్చేస్తుంది, వృద్ధాప్యం వచ్చేస్తుంది. వృద్ధాప్యం వచ్చినాక ఏమైపోతుంది? ఇంకా రోగాలు వచ్చేస్తాయి. రోగాలు వచ్చేసి ఆ నొప్పి, ఈ నొప్పి, తలనొప్పి, కాలు నొప్పి, కడుపు నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి అని చెప్పేసి వచ్చేసి మొత్తం బాగా కృంగ తీసేసి ఆ శరీరాన్ని బాగా పిప్పి చేసేసి తర్వాత ఇంకేం పనికిరాదు ఇది వస్తువు, ఈ దేహము, ఈ వెహికల్ నాకు పనికిరాదు, అది సైకిల్ పనిచేయడం లేదు, ఏం చేస్తావు? పక్కన వరస లేదా? ఆ బండి స్టార్ట్ కావడం లేదు, ఏం చేస్తావు? దాన్ని పక్కన వరస అట్లా పట్టుకుని తిరుగుతావా? అట్లా ఈ జీవాత్మ ఏం చేస్తుందంటే ఆ దేహాన్ని వదిలేసి కొత్త వాహనం తీసుకుంటుంది అనమాట, కొత్త దేహం తీసుకుంటుంది. ఆ విధంగా మరణం సంభవిస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత మరణం సమీపించను. ఆ కాలచక్రం నిరోధించుట అసాధ్యమగు కార్యము. కాబట్టి ఈ కాలచక్రాన్ని ఎవరైనా ఆపగలరా, నిరోధించగలరా అంటే ఎవరికి సాధ్యం కాదు. ఎవరికి 33 కోట్ల దేవీ దేవతలు కూడా సాధ్యం కాదు. ఈ కాలచక్రాన్ని ఆపే శక్తి వాళ్ళకు లేదు. బ్రహ్మదేవుడి కూడా సృష్టి చేశాడంతే కానీ ఆయనకు ఆపే శక్తి లేదు. ఇది చేయగలడు ఎవరు అంటే జగన్నాథుడు మాత్రమే. శివుడు చేయగలడా? చేయలేడు. ఒక కృష్ణుడు మాత్రం చేయగలడు. ఎందుకంటే ఈ బ్రహ్మాండాలు సృష్టి చేసింది కృష్ణుడే కాబట్టి.
మహావిష్ణువు కాబట్టి, ఆయన అంశ కాబట్టి. బ్రహ్మ ఏం చేస్తాడు? జీవులు సృష్టి చేస్తాడు. విష్ణువు ఏం చేస్తాడు? ఇక్కడ ఉండే విష్ణువు, త్రిలోక సాయి విష్ణువు అందరిని పోషిస్తాడు. శివుడు ఏం చేస్తాడు? అందరికి లయం చేస్తాడు. శ్మశానంలో ఉండి అంతా బుడిద చేస్తాడు. అంతా కోపం వచ్చేస్తాయి ఆయనకి. మీరు కృష్ణ మాట లేదు, నేను కృష్ణ భక్తుని, నేను వైష్ణవానం యథాశంభో, నేను కృష్ణ భక్తుని, నేను కృష్ణుని భజిస్తూ ఉంటాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే చెప్తుంటాను. మీరు బద్ధజీవులు, అసలు ఆ కృష్ణుని తెలవడం లేదు మీరు. కాబట్టి మీలాంటి వాళ్ళని కాల్చి బుడిది చేయాల్సి చెప్పేసి బుడిది చేసేస్తాడు, నాశనం చేసేస్తాడు. అది ఆ విధంగా రుద్రుడు లేకారకుడు ఆ విధంగా చేస్తాడు. కాబట్టి కొన్ని మార్లు ఆ భగవంతుని ఆయుధమైన కారణముననే అది మిగిల కఠోరమై ఉన్నది. కాబట్టి ఈ కాలచక్రం అనేది ఎవరి ఆయుధం అంటే, ఈ కాలం ఎవరిది అంటే భగవంతుడి యొక్క ఆయుధం. కాబట్టి మరి ఆ ఖడ్గము సుదర్శన చక్రము మరి కఠోరంగా ఉంటుందా ఉండదా? కఠినంగా ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎటువంటి ఆయుధాలైనా సరే అది ఏం చేస్తుంది? తునాతునకలు చేస్తుంది. అంత కఠినంగా ఉంటుంది. కాబట్టి కాలం కూడా కఠినమైనదే. నాయన నువ్వు చేసుకుని నువ్వు అనుభవించక తప్పదు నీవు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. కొన్ని మార్లు బద్ధజీవుడు మరణమునకు భయపడి దాని నుండి తనను రక్షింపగలిగిన వాణిని అర్చింపగోరును. కొన్ని మార్లు మనిషిని మన మానవుడు చేస్తాడంటే, మా మరణం అంటే అందరికి భయమా లేదు చెప్పండి? భయం కదా. ప్రాణం అంటే ఎవరికైనా తీపే. ప్రాణం పోతుందంటే ఒప్పుకుంటాడా? లేదు, నేను ఇంకా ఉండాలంటాడు. ఇంకా నేను నా కూతురు పెళ్లి చేయాలా, నా కొడుకు పెళ్లి చేయాలా, లేదా నా మనవడిని చూడాలా, ఇంకా నేను లేదా నా మనవడు పెళ్లి చేయాలా అని ఇట్లా అనేక కోరికలు ఉంటాయి మనిషికి. మరణం అంటే ఎవరు ఒప్పుకోరు, నేను ఇంకా ఉండాలనుకుంటాడు. కాబట్టి అందుకే చెప్తారు. కాబట్టి ఆ విధంగా వచ్చేసి ఏం చేస్తారంటే, కొంతమంది ఏం చేస్తారంటే వేరే దేవతలను అర్చిస్తారంట, నేను చావకుండా ఉండాలని చెప్పేసి. ఇప్పుడు మనం కదా బాగా డబ్బులు లక్షల కోట్ల డబ్బులు ఉంటే డాక్టర్ని పిలిచి, డాక్టర్ నాకు ఇంకా ఆయుష్ పెంచే విధంగా ఏదైనా మంది ఇవ్వు, ఎన్ని కోట్లు కావాలి తీసుకొని నువ్వు అని అన్నట్టు అనమాట. అట్లా చేస్తారనమాట. కాబట్టి ఆయనను అలుపెరగని కాలచక్రాయుధుడగు భగవానుని అతడు లక్ష్య పెట్టాడు. కాబట్టి మరణం తప్పదనే విషయం తెలిసినా కూడా లక్షలు కోట్లు ఇచ్చేసి నాకు ఆయుష్ పెంచన్నట్టు ఈ భక్తుడు ఏం చేస్తాడంటే వేరే దేవతలు ఆశ్రయించాడనమాట. అయినా అది సాధ్యమవుతుందా? ఎవరైనా మన ఆయుష్ని పెంచగలరా? పెంచలేరండి. ఎవ్వరు పెంచలేరు. అంతే. కాబట్టి కృష్ణుడైతే పెంచగలడు, అంతేగాని వేరే వాళ్ళు ఎవరు పెంచగలడు? ఎవరిని పెంచగలరా? వేరే వాళ్ళు పెంచగలేరు. ఎవరు పెంచలేరు. దానికి బదులు అతడు అప్రామాణికమగు శాస్త్రంలో వర్ణింపబడిన మానవ కల్పిత దేవతను ఆశ్రయించును. కొంతమంది చెప్తారనమాట, నేను నీకు ఆయుష్ పెంచుతాను, నా దగ్గర మూలికలు ఉన్నాయి, లేదా ఒక దేవత చతురదేవత ఉంది, ఆ చతురదేవత పూజ చేస్తే గనక ఒకరి బలిస్తే ఒక కోడికి లేదా ఒక మేకని బలిస్తే గనక నీకు ఆయుష్ పెంచుతాను రా అంటాడు అనమాట. ఇవన్నీ కల్పితాలు, ఇవి సత్యం అంటే కాదు, సత్యం కానివి ఇవన్నీ. కాబట్టి ఇటువంటి వాటికి అటువంటి వైపు వెళ్ళిపోతాడు మానవుడు చెప్పి ఇక్కడ చెప్తున్నాడు, పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నాడు. కాబట్టి దానికి బదులు అతడు అప్రామాణికము శాస్త్రములలో వర్ణింపబడిన మానవ కల్పిత దేవతను ఆశ్రయించును. ప్రామాణికమైన శాస్త్రం కాదది. కొన్ని శాస్త్రాలు రాసినారు అట్లా. అప్రామాణికమైన శాస్త్రాలు చాలా ఉన్నాయన్నమాట, చేతబడులు సంబంధించిన శాస్త్రాలు. కాబట్టి అట్టి దేవుళ్ళు, గ్రద్దలు, కంకములు, కాకుల వంటి వారు. అటువంటి దేవుళ్ళు ఎవరంటే గ్రద్దలు, కాకులు, కంకములు వంటి వారు అని చెప్తున్నాను అనమాట. కాబట్టి వాళ్ళంతా ఏమండి? కాకులు, గ్రద్ద కాకుల మాదిరిగా. అంతే కానీ వాళ్ళు అంటే మనిషిని ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉండే ధనాన్ని దోచుకోవడానికి పనికొచ్చే వాళ్ళు తప్ప నిజానికి వాళ్ళు వాళ్ళ ఆయుష్ని పెంచలేరు అని చెప్పి అర్థం అనమాట. అంతే కదా. పొడుచుకొని తింటారు అంతే. వాళ్ళ దగ్గర ఉండే ధనాన్ని ఏం చేస్తారు? పొడుచుకొని తింటారు అంతే. వాళ్ళ దగ్గర ఉండే ధనాన్ని అంతా మొత్తం లాగేస్తారు అంతే. ఇంకా కాకుల మాదిరి గద్దల మాదిరి పొడుచుకొని తింటారని చెప్పేసి చెప్తాడు ఇక్కడ. కాబట్టి వైదిక శాస్త్రములు వారిని గూర్చి తెలపలేదు. అటువంటి శాస్త్రాలు ఉన్నాయని చెప్పేసి వైదిక శాస్త్రం ఏం చెప్పిందంటే చెప్పలేదు. వేదాల్లో చెప్పలేదు. ఇది ఈ మధ్యలో పుట్టుకొచ్చినాయి, వేదాలు చెప్పింది కాదు. అనివార్యమగు మృత్యు సింహము యొక్క దాడిని పోలినందున రాబందుల వంటివి మనిషిని దాడి నుండి కాపాడగలవు. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, రాబందు ఉంది, సింహం ఉంది.
మనిషి మధ్యలో ఉన్నాడు. ఇటుపక్క సింహం, ఇటుపక్క రాబందు ఉంది. మరి సింహం బారి నుంచి రాబందు కాపాడగలదా? సింహం అంటే ఎవరు? కాలచక్రం, కృష్ణుడు. సింహం అంటే ఎవరు ఇక్కడ? కాలచక్రం, కాలము. నేనే కాలమును అంటాడు కదా, కాలపురుషుడు నేనే అంటాడు. కాబట్టి సింహం అంటే ఏమి? ఇక్కడ కాలచక్రము. కాలచక్రం అంటే ఏమి? మరణము. ఏమి? ఇక్కడ మనిషి ఉన్నాడు. ఈ పక్క ఎవరున్నారు? రాబందు ఉంది. రాబందు ఏం చూస్తుందంటే వీడి ప్రాణం పోతే వీడి దేహం నేను తింటానని చెప్పి చూస్తున్నాడు కదా. నీ మాంస ముద్దలు తినేస్తా నేను, నీ జీవుడు వెళ్ళిపోతే అని చెప్పి చూస్తుంటుంది. అంతేగాని అది కాపాడగలదా రాబందు? అది సింహం బారి నుంచి ఎదురు చూస్తుంది ఇంకా బాగా సంతోషంగా. ఎప్పుడు సింహం వీడిని చంపేస్తుందా? ఎప్పుడు వీడి జీవుడు పోతాడా? జీవుడు పోతే వీడి మాంసం తరదా కదా. వీడి రక్తం తాగుతుంది సింహము, ఇదేం చేస్తుంది? మాంసం తింటుంది అనమాట. ఇంకది కాబట్టి నాకు పండగ అనుకుంటుంది, అంతేగాని కాపాడలేదు. కాబట్టి ఇట్టి ఎవరైతే అప్రామాణికమైన దేవీ దేవతలు లేదా శాస్త్రాలు ఏదో చేతబడి చేసేవాళ్ళు, నేను రక్షిస్తాను అని, నేను మందు కనిపెట్టినా అని చెప్పేవాళ్ళంతా వీళ్ళంతా ఎవరు అంటే వీళ్ళంతా అప్రామాణికమైన వాళ్ళు, రాబందు లాంటి వాళ్ళు. మీ దగ్గర ఉండే ధనాన్ని ఆశించి గద్దల్లాగా కాకుల్లాగా పొడుచుకొని తినేవాళ్ళ తప్ప మిమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారన్నమాట. అనివార్యమగు మృత్యువు సింహం యొక్క దాడిని పోలిన రాబంధువుల వంటివి మనిషిని దాడి నుంచి కాపాడజాలవు. అప్రామాణికమగు మానవ కల్పిత దేవుళ్లను ఆశ్రయించువాడు మృత్యుబంధము నుండి రక్షింపబడడు. కాబట్టి ప్రామాణికమైన దాన్ని బట్టి ఏదైతే ఆధ్యాత్మిక వైదిక శాస్త్రం ఏదైతే ఉందో దాని ప్రకారం మనకు మృత్యు అనేది వస్తుంది తప్ప ఏమి అప్రామాణికమైనవి అంటే ఎవరో కల్పితాలు చేసేసి రాసుకున్నవి, డబ్బు సంపాదన కోసం రాసుకున్నవి, వాటిని ఆశ్రయించిన వాడు ఎప్పుడు మృత్యు నుంచి తప్పించుకోలేడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా ప్రభుపాదులు చెప్తున్నారు, హరిం వినా మృత్యుంన తర్తని, హరిం వినా మృత్యుంన తరంతి, మృత్యుంన తరంతి. మృతి అంటే చావు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే దేవాది దేవుడు శ్రీహరి అనుగ్రహమును బడైనదే ఎవరును మృత్యు యొక్క క్రూర హస్తముల నుండి తనను తాను రక్షింపుకొనజాలడు. కాబట్టి మృత్యు నుంచి రక్షింపబడేది ఎవరంటే, రక్షించేది ఎవరంటే హరి, కేవలం కృష్ణుడు మాత్రమే. ఎవరు మృత్యు నుంచి రక్షించలేడు. కాబట్టి కృష్ణుడు అనుకుంటే మమ్మల్ని మృత్యు నుంచి కాపాడగలడు, లేదా కాలచక్రమై అంటే కాల స్వరూపములో మృత్యువై మమ్మల్ని హరించగలడు. కాబట్టి ఇది కేవలము హరి యొక్క చేత అవుతుంది తప్ప మిగతా 33 కోట్ల దేవీ దేవతల శాతం వల్ల మాత్రం సాధ్యమయ్యేది కాదు. దేవదేవుడకు శ్రీహరి అనుగ్రహమును బడైనదే ఎవరును మృత్యు యొక్క క్రూరహస్తముల నుండి పతనము తనను తాను రక్షింపుకొనజాలడు అని చెప్తున్నాడు. అందుకే కాబట్టి మామేవయే ప్రపద్యంతే మాయా వేతం తరంతితే అని చెప్పేసి గీతలు చెప్తున్నట్టు శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతుడైన వాడు ప్రకృతి యొక్క క్రూరహస్తం నుండి తప్పించబడును, రక్షింపబడును. చూడండి, మామేవయే ప్రపత్యంతే మాయా వేతం తరంతితే, నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో మాయ నుంచి వాళ్ళని రక్షిస్తానని అంటాడు అనమాట. ఇప్పుడు ఒక పిల్లి ఉంది. పిల్లి ఏం చేస్తుందంటే తన పిల్లలని ఏ విధంగా పట్టుకుంటుంది చెప్పండి? మృత్యువే. పిల్లి మృత్యువుగా తీసుకుంటాం, మనము పిల్లి పిల్లలుగా తీసుకుందాం. మనం ఎవరు? కృష్ణుని యొక్క పిల్లలు కదా, మనం బిడ్డలు కదా, మనం సంతానం కదా మనం. కాబట్టి తను పిల్లి అనే మృత్యు రూపంలో వచ్చినప్పటికీ తన బిడ్డలని ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మార్చేటప్పుడు పిల్లి తన కోర పళ్ళతో పట్టుకున్నప్పటికీ కూడా శృతిమత్తగా పట్టుకొని ఒక ఇంచుక రక్తం బొట్టు కూడా రాకుండా ఆమె ఏర్పాటు చేస్తుందన్నమాట. ఆమె ఆ భగవంతుడు ఏర్పాటు చేస్తాడు ఆ విధంగా. అదే పిల్లి వచ్చేసి ఇక దీనికి సంబంధించి అయితే గనక దేనికి ఎలుక సంబంధించేది ఎట్లా పట్టుకుంటుంది చెప్పండి? దాని యొక్క కూరలు ఎలుక యొక్క దేహంలో చొప్పి గట్టిగా పట్టుకొని కొరికి దాని రక్తాన్ని కారే విధంగా చూస్తుంది దాన్ని. అదే తన బిడ్డలని అయితే తీసుకుంది, అట్లా చేయదా? అట్లా చేయదనమాట. కాబట్టి కృష్ణ భక్తుడు ఎవరైతే ఉంటారో
హరిని ఆశ్రయించేవాడు ఎవరైతే ఉంటాడో గనక అతను భగవంతుడు రక్షింపగలడు గాని వేరే వాళ్ళు ఎవరు రక్షించలేరు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి మామేవయే ప్రపద్యంతే మాయావేతం తరంతితే, సంపూర్ణ శరణాగతుడైన వాడు ప్రకృతి యొక్క క్రూర హస్తంలో నుంచి రక్షింపబడను అని చెప్పేసి అంటారు అనమాట. కాబట్టి ఈ మాయలో మనం ఉన్నప్పుడు మాయ నుంచి మమ్మల్ని బయటపడేసేది ఎవరంటే కృష్ణుడే అని ఇక్కడ అర్థం. అయినను బద్ధజీవుడు కొన్ని మార్లు ఏవో దేవతలను, మానవ కల్పిత దేవుని, బూటకపు అవతారములను లేదా దొంగ స్వాములను, యోగులను ఆశ్రయింపగోరుచుండును. కృష్ణుడు ఈ విధంగా గీతలో చెప్పినప్పటికీ కూడా చాలా మంది వచ్చేసి తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే దొంగ సాధువుల్ని, దొంగ స్వాములని, ఆ తర్వాత నేనే అవతారం, నేనే కల్కి బాబా నేనని చెప్పేసి, నేను కల్కి అవతారం అని చెప్పేసి, ఈ విధంగా వచ్చేసి కలియుగంలో వచ్చేసి చాలా మంది నేను దేవుడిని అని చెప్పేసి, నేను ఆ బాబాని, నేను సాయిబాబాని, ఈ బాబాని అని చెప్పేసి చాలా మంది ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఆశ్రయిస్తే నాకు వచ్చేది ఏముండదు, ఫలితం ఏముండదు, సున్నానే ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ ఎవరు? ప్రభుపాదులు. కాబట్టి ప్రస్తుత కలియుగమన ఇది మిక్కిలి ప్రబలిపోయినది, ఇది ప్రబలిపోయినది, చాలా ఎక్కువైపోయింది కలియుగంలో అని చెప్పి ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే వీధికి ఒక బాబా ఉంటాడు, వీధికి ఒక దేవుడు ఉంటాడు, నేను దేవుడిని అని చెప్పేసి చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళు ఏమైనా రక్షిస్తారంటే రక్షించలేరు. కాబట్టి నిజమునకు అటువంటి మోసగాండ్రు తాము ధర్మనిష్ఠులమని బుకాయించుచుందురు. ప్రస్తుత కలియుగమన ఇది మిక్కిలి ప్రబలిపోయినది. ఎటువంటి శాస్త్రాధారము లేకుండానే పలువురు పాషాండులు తాము అవతారములమని ప్రకటించుకొనిచుండురు. ప్రభా చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళంతా ఎవరంటే నేనే అవతారం అని చెప్తాడు. యాక్చువల్గా వాడు పాషాండు. పాషాండు అంటే ఎవరంటే ఎవరైతే భగవంతుడిని నమ్మడో వాళ్ళని పాషాండు అంటారు వాళ్ళని. కృష్ణుడిని భగవంతుడిగా నమ్మని వాడు ఎవరంటే వాడు పాషాండు అంతే. కాబట్టి వాడు భగవద్గీత గురించి చదివి ఉంటాడు, కృష్ణుడు దేవాదేవుడు అని తెలుసుకొని ఉంటాడు. కాబట్టి ఏమనుకుంటాడంటే నేనే దేవుడు అనుకుంటాడు అనమాట. తెలిసి ఉంటే కనుక అంటాడా ఆ మాట? అనడు. కాబట్టి పాషాండు. కాబట్టి వీళ్ళంతా చాలా మంది ఉన్నారు చెప్తున్నా మేడం. ఇక మూర్ఖజనులు వారినే వేలాం వెర్రిగా అనుసరించుతున్నారు. చాలా మంది చూస్తున్నాం మనం కదా, ఎవరో బాబాలంట, తర్వాత చాలా మంది ఇప్పుడు కలియుగంలో వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఏదో ఒక దేవాలయం కట్టుకునేది, ఆశ్రమం ఏర్పాటు చేసుకునేది, నేను బాబాని, నేను యోగిని, నేను సిద్ధుణ్ణి, నేను సిద్ధ పురుషుని చెప్పేసి ఈ విధంగా ఉన్నారు. జనులంతా పిచ్చిగా వచ్చేసి వాళ్ళేనా నమ్ముతుంటారు గుడ్డిగా. ఈ విధంగానే ఎక్కువ జనులు ఉంటారని చెప్పేసి ఇక్కడ ప్రభువులు చెప్తున్నారు. ఇక మూర్ఖ జనులు వారినే అనుసరించుతున్నారు. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు మనలకు శ్రీమద్ భాగవతము భగవద్గీతను వసిగినాడు. మూడులో అప్రామాణిక శాస్త్రములను పరిశీలింపక ఏవో మానవ కల్పిత శాస్త్రములను ఆశ్రయించి ఆ దేవదేవునితోనే పోటీ పడ ప్రయత్నించరు. ఇక పూర్ణ పురుషోత్తముడు ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు. మరి ఇది ఎక్కడ చెప్పినారు మనకు? శ్రీమద్ భాగవతము తర్వాత భగవద్గీతలో మనకు ఆయన పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు, దేవాదేవుడు కృష్ణుడే భగవానుడు చెప్పేసి మొత్తం చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ప్రామాణిక శాస్త్రం కాబట్టి, ప్రమాణ శాస్త్రాలు కాబట్టి వీటిని దీన్ని మనము నమ్మి దీని ప్రకారంగా మనము జీవితం గడపాలా అని చెప్తారనమాట. కాబట్టి ఆ విధంగా కాకుండా మూడులు మాదిరిగా అప్రామాణిక శాస్త్రాలు మరి ఏవైతే ఉన్నాయో, ఏవో మానవ కల్పితాలు అంటే మీ మనసు నచ్చినట్టు రాసుకుంటాడు అంతే వాడు. ఆ విధంగా మానవ కల్పితమైన శాస్త్రాలు ఆశ్రయించి వాళ్ళు దేవదేవుడితో పోటీ పడతారంట. నేనే కృష్ణుడిని అని చెప్పేసి, నేనే దేవుడిని అని చెప్పేసి. ఇవన్నీ బూటకమైనవి, వీటిని నమ్మరాదంటారు అనమాట. భక్తి భావనను మానవ సంగమన ప్రచారం కావించినప్పుడు ఎదురయ్యేటి గొప్ప కష్టం ఇది. చాలా మంది కృష్ణుడు దేవుడు కాదని చెప్పి చెప్తారనమాట. ఏసే దేవుడు అంటారు కదా, ఏసే రక్షకుడు అంటాడు. ఇప్పుడు కలియుగంలో అతన్ని పంపింది కృష్ణుడే అంతేకాని అతనే దేవదేవుడు ఎందుకైతే చెప్పండి? 33 కోట్ల దేవీ దేవతలు ఉన్నారని శాస్త్రంలో చెప్పినారు. మరి వీళ్ళు ప్రామాణికంగా చెప్పలేదు. ఎవరిని?
జీసస్ కావచ్చు లేదా ప్రవక్త కావచ్చు, వీళ్ళకి ప్రామాణికంగా ఈ విధంగా వస్తానని మాత్రం శాస్త్రంలో లేదు మనకు. అయినప్పటికీ కలియుగంలో ఏదో ఇప్పుడు సర్వకారణ కారణం కృష్ణుడే కాబట్టి, సర్వకారణ కారణం ఎవరు చెప్పండి? కృష్ణుడే కాదు చెప్పండి. ఏదైనా ఈ భౌతిక జగత్తులో జరిగిందంటే దానికి కారణం ఎవరంటే కృష్ణుడే అంతే. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః అనాదిరాది గోవింద సర్వకారణ కారణం అని చెప్పినట్టు ఈ సర్వకారణ కారణం ఎవరంటే కృష్ణుడే కాబట్టి ఆ విధంగా జీసస్ను పంపిండొచ్చు లేదా అల్లాను పంపిండొచ్చు. ఏమి ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేసేసి కలియుగంలో కలహాలు పెట్టించేసి నిజమైన భక్తులు ఎవరో బయటికి తీసుకురావడానికి ఇవన్నీ ఆయన చేసే అన్ని మాయాలంతే ఇవరి కదా. మనం పరీక్ష పెడుతున్నాడు మనకంతా. కాబట్టి మనం తెలివిగా ఉండాలా. మనం ఎవరు దేవుడు ఎవరు దేవుడు కాదు, ఎవరిని ఆశ్రయించాలి, ఏది శాస్త్రము ఏది అశాస్త్రము, ఏది శాస్త్రీయమైనది, ఎవరు భగవంతుడు అని చెప్పేసి. మరి దేవుడైతే కృష్ణుడు మాదిరిగా విశ్వప్రభు చూపమని చెప్పండి. అల్లా చెప్పినాడా? అవతారమే ఆయనకి అసలు శరీరమే లేదని చెప్తా అంటాడు వాళ్ళు. మరి అటువంటిప్పుడు ఏం చూపగలడు చెప్పండి? పోనీ జీసస్ చూపినాడా? విశ్వరూపం చూపలే. సినిమాలో కల్పితం చేసినారు అంతే వాళ్ళు. ఏదో సినిమాలో చూపలే, అసలు సత్యంగా లేదు. పోనీ కృష్ణుడికి ఉండేటట్లు పాదాలకు చిహ్నాలు ఉన్నాయా? 22 చిహ్నాలు ఉన్నాయా దేవుడిని నమ్మనాడికి? ఇవన్నీ లేవు. కాబట్టి శాస్త్రం చెప్పినట్టు ఏదైతే ఉందో దాన్ని అంగీకరించాలి అంతే. కానీ అశాస్త్రీయమైన వాటిని మనము నమ్మరాదు. ఇవన్నీ మాయ చేసేవాళ్ళు మాయగాళ్ళు చాలా మంది ఉంటారు. అంతా మాయ యొక్క ప్రభావం ఇది, కలి పురుషుడి యొక్క ప్రభావం ఇది. మూడులు ఆ విధంగా ఆశ్రయిస్తానని చెప్తారు అనమాట. కాబట్టి జనులందరినీ విశుద్ధ కృష్ణ భక్తి భావనకే తిరిగి వచ్చుటకు కృష్ణ చైతన్య ఉద్యమము, హరినామ సంకీర్తన ఉద్యమము ఛాయాశక్తుల ప్రయత్నించుచున్నాను. పరమ మోసకారులైన పాషాండులు నాస్తికులు ఎంత ప్రబలిరారనగా ఈ మహత్కార్యమును ఏ విధంగా ముందుకు నడపవలేనని విషయమును నేను కొన్ని మార్లు విస్మయమునకు గురి ఎగుచున్నాను అంటున్నాడు ప్రభుపాదులు. కాబట్టి పాషాండులు తర్వాత ఏమి తర్వాత నాస్తికులు అంటే కమ్యూనిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు నాస్తికులు వాళ్ళు కమ్యూనిస్టులు. పాషాండులు అంటే ఏమి? కృష్ణుడు భగవంతుడు అని చెప్పేసి నమ్మని వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ భక్తుడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. భక్తుడి అంటే భక్తుడు అందరూ భక్తులే. అంటే నిరాకారవాదము సాకారవాదము రెండు ఉన్నాయి కదా మనకు. నిరాకార వాదం సంబంధించిన భక్తుడు అయినా కావచ్చు, సాకారవాదం సంబంధించిన భక్తుడైనా ఉండొచ్చు. కానీ వాళ్ళిద్దరూ ఏం చేస్తారంటే కృష్ణుడు దేవాదేవుడుగా నమ్మరు. ఎవరైతే కృష్ణుడు దేవాదేవుడు కాదు అంటారో వాళ్ళు పాషాండుడు అని చెప్పేసి ప్రభుపాదుల వారి యొక్క అది దాని యొక్క అర్థం అంతే, నిర్వచనం. ఇక నాస్తికులు ఎవరంటే ఏమి? కమ్యూనిస్ట్ వాదం. వీళ్ళంతా వచ్చేసి పెద్ద తలనొప్పిగా మారిపోయినారు. కృష్ణ ఉద్యమానికి వీళ్ళంతా పెద్ద గొడ్డలి పట్టుగా ఉన్నారు. కాబట్టి మనము ఏదైతే మనము నిజం సత్యం ఏదో శాస్త్ర ప్రకారంగా మనం వెళ్తున్నాము, ఈ విధంగా మనం చేయాలి. ఈ విధంగా వాళ్ళు మనకు ఈ భౌతిక జగత్తులో ఇటువంటి ఆటంకాలు ఉంటాయి. మాయ ఇదంతా మాయ యొక్క ప్రభావం ఇది. కాబట్టి ఈ భౌతిక జగత్తునందు ఏ రీతిగా బద్ధురగునో వర్ణించుతున్నది. మైదన భోగం వలన కుమారులు కుమార్తెలు పుట్టుటకు వచ్చి ఆ రీతిగా సంసారం తయారగును. హరే కృష్ణ. కొన్ని మార్లు విశ్వమైన కొరకు చెందాడు చెప్తున్నాడు. గురి అవుచుండును. ఏది ఏమైనాను నామమాత్రముగు అవతారములను దేవుళ్లను మోసకారులను వంచకులను మనం అంగీకరింపరాదు. చివరికి ఏమంటాడంటే నువ్వు దేవుడా అయితే విశ్వరూపం చూపు అంతే. ఒకే క్వశ్చన్. అంగీకరించదు మనం అంతే. నేను దేవుడిని అంటాడు. దేవుడైతే నువ్వు విశ్వరూపం చూపి, కృష్ణుడు చెప్పినాడు కదా నువ్వు చూపు అంటాడు అని చెప్పాలి, అడగాలంట అంతే. లేదా నువ్వు దొంగ దేవుడు నువ్వు అని చెప్పాలంతే. సో ఈ విధంగా కాబట్టి అంగీకరింపరాదు. ఈ శ్లోకమున కాకులు, రాబందులు, కంకు పక్షులు, కొంగళ్ళుతో పోల్చబడినవి. కాబట్టి వాళ్ళు ఎవరంటే దొంగ సాధువులు, దొంగ స్వాములు, దొంగ దేవుళ్ళు. వీళ్ళంతా ఎవరంటే కాకులు, రాబందులు, గ్రద్దలు, కంకులు, తర్వాత ఈ శరీరాల్లో ఉండే కదా ఈ మాంసపు ముద్దను పొడుచుకొని తినే పక్షులు లాంటి వాళ్ళు ఆ దొంగలు, ఆ దొంగ స్వాములు అంట. ఈ దొంగ స్వామి ఎట్లా ఉంటాడంటే ఒక కథ ఉంది. అంటే జరిగింది యాక్చువల్గా ఇది. అక్కడ మనకు ప్రయాగ్రాజ్లో కుంభమేళ జరుగుతుంది అనమాట. చాలా మంది భక్తులంతా వచ్చి కూర్చున్నారు అక్కడ. ఆ కుంభమేళలో వచ్చేసి ఒక గురువు ఈ విధంగా ఆసనం పైన కూర్చొని ఒక గురువు
వాళ్ళ శిష్యులకి గీతా ప్రవచనం చెప్తున్నాడు. అంతలో ఒక పెద్ద సర్పం వచ్చింది. ఆ సర్పం చుట్టూ ఏమున్నాయంటే చీమలు. మొత్తం ఆ పాము ఒంటి నిండా చీమలు. ఏవి? గండు చీమలు పట్టి వాటిని వదలడం లేదన్నట్టు చీమలు. ఆ పాముని వదలడం లేదు. ఏవి? చలి చీమలు, గండు చీమలు. దాన్ని చూసి మిగతా వాళ్ళంతా అక్కడ కూర్చున్న వాళ్ళంతా బాధపడుతున్నారు. అయ్యో పాపము, ఈ పాముకు ఈ గండు చీమలు కొట్టుకొని తింటున్నాయి కదా అని చెప్పేసి. ఆ ఎదురుగా ఉండే గురువు నవ్వుతున్నాడంట ఆ స్థితిని చూసి. ఎందుకు నవ్వుతున్నారండి గురువు గారు మీరని అడిగినారంట వాళ్ళు. అడిగితే పోయిన జన్మలో వీడు దొంగ గురువు వీడు అని చెప్పినాడంట. పోయిన జన్మలో ఎవరు? దొంగ గురువు. దశమ భాగాలు తీసుకున్నాడు వీడు. ఏమి నేను దేవుణ్ణి అని చెప్పేసి చాలా ఇక్కడ ఉండే వాళ్ళంతా చీమలు, గండు చీమలు ఎవరు? వాళ్ళంతా భక్తులు. వాళ్ళంతా ఎవరో వాళ్ళు అజ్ఞానపు భక్తులు. వాళ్ళు అసత్యాన్ని నమ్మినవారు. అసత్తు నమ్మినవాళ్ళు కాబట్టి ఈ జన్మలో వాళ్ళు చీమలుగా పుట్టాల్సి వచ్చింది. వాడు దొంగ గురువు కాబట్టి వాడు పాముగా పుట్టినాడు. కాబట్టి కర్మ సిద్ధాంతం ప్రకారం వాళ్ళ యొక్క డబ్బులు ఇచ్చినారు కాబట్టి, దశమ భాగాలు ఇచ్చినారు కాబట్టి వాడిని పిక్కుని తింటున్నారు. అవన్నీ చీమలుగా వచ్చి పిక్కుని తింటున్నాడు. వీడు పాముగా మారాడు వీడు అని చెప్పినాడంట. ఏ కృష్ణ? కాబట్టి ఇప్పుడు ఈ కలియుగంలో ఉండే దొంగ సాధుల గతి కూడా ఇంతే. ఎవరైతే దొంగ సాధువులు, దొంగ గురువులు, తర్వాత దశమ భాగాలు భక్తులు తీసుకొని ఎవరైతే తింటారో, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏ మతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ వర్గమైనా కావచ్చు, ఏ వర్ణమైనా కావచ్చు, ఏ దేశం వాళ్ళైనా కావచ్చు, కర్మ సిద్ధాంతం ప్రకారంగా రుణం తప్పదు. కాబట్టి ఈ విధంగా బలవంతమైన సర్పము చలిచీమల చేత చెక్కి చావది సుమతి. ఆయన ఊరికి చెప్పలే, సుమతి పద్యాల ఊరికి చెప్పలేదు. బలవంతుడు నాకే మన పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చెక్కి చావది సుమతి అన్నట్టు. ఆ విధంగా ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళంతా పాపము వెర్రి వెంగళప్పలు అశాస్త్రీయంగా ఉండే వాళ్ళని గురువులుగా తీసుకున్నందుకు వాళ్ళు గండు చీమలుగా జన్మ తీసుకోవాల్సి వచ్చింది, మోక్షం లేకుండా. ఆ డబ్బు తీసుకున్న ఆ దొంగ స్వామి, ఆ దొంగ గురువు పాముగా పుట్టాల్సి వచ్చింది అనమాట. ఆ పాముని చలిచీమలు ఏం చేసినాయి? పుట్టి పీక్కొని రుణాన్ని లాగేసుకుని తింటున్నాయి. హరే కృష్ణ. మీకేమైనా సందేహాలు ఉంటే చెప్పండి. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందికి, శ్రీమద్ భాగవతం కి, శ్రీల ప్రభుపాద్ కి, శ్రీల గురుదేవ్ కి, గౌర్ ప్రేమానందే. హరి బోల్. హరే కృష్ణ.